తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్టు చేశారు రాజస్థాన్ పోలీసులు. తనకు న్యాయం కావాలంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చెక్ బౌన్స్ కేసు అంటూ హడావుడిగా రాజస్థాన్కు పోలీసులు లక్ష్మిని తీసుకువెళ్లారు. అయితే కిరణ్ రాయల్ కోసం ఢిల్లీ నుంచి ఒక నేత చక్రం తిప్పినట్లుగా సమాచారం. ఢిల్లీ నుంచి రాజస్థాన్ పోలీసులకు ఆదేశాలు వెళ్లినట్లుగా అనుమానంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్ రాయల్ ను కాపాడేందుకే లక్ష్మిని అరెస్టు చేయించినట్లుగా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ బాలాగారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాగారు, చూస్తున్నాం తన ప్రాణాలకు హాని ఉందని తాను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే రాజస్థాన్ పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకోవడం ఎలా చూడొచ్చు? ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇప్పుడు ఆ కేసు నేనే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి అండి, దాంట్లో ఉన్న విషయాలు కూడా కొన్ని మీకు చెప్తాను. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కిరణ్ రాయల్ కు ఆమెకి గత కొన్ని సంవత్సరాల నుంచి నమ్మబలికి ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న డబ్బులను తీసుకొని అతను ఎంజాయ్ చేయడం జరిగింది. అదంతా ఆమె వాస్తవంగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వాస్తవం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రస్తుతం ఉన్న కిరణ్ రాయల్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తన వెనకాల ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఈ యొక్క అంశాన్ని తీసుకొని ఈ రోజు ఆమెకు తప్పుడు కేసులు ఎక్కడ ఉన్న తప్పుడు కేసుల మీద ఈ రోజు ఆమెని పోలీసు వాళ్ళు కూడా నేను కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు, ప్రొసీజర్స్ ని ఫాలో అవ్వట్లేదు. అరెస్ట్ చేయాలంటే అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంపల్సరీగా వారెంట్ ఉండాలి. వారెంట్ లేకుండా ఓన్లీ ఎఫ్ఐఆర్ మీదనే జైపూర్ నుంచి వాళ్ళు ఈ రోజు పరిగెత్తుకుంటూ వచ్చారు అని చెప్పారు. వాళ్ళు న్యూస్ లో చూసేసి మేము పరిగెత్తుకుంటూ వచ్చామని చెప్తున్నారు. నిజంగానే అది అబద్ధము. ఇక్కడ నిజాలు ఏంటి అంటే ఆ కేసులో ఈ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో మాకున్న సమాచారం వరకు కిరణ్ రాయలే ఒక ఫైనాన్స్ సంబంధించిన కంపెనీలలో ఈవిడని ఏజెంట్ గా పెట్టి ఆయన బిజినెస్ చేసేవాడు. అన్ని విధాలుగా ఆయన నడిపేవాడు. ఈమె రికార్డులు అంటే ఈమెకు తెలియకుండా ఈమె డాక్యుమెంట్స్, ఈమె పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ కూడా అన్ని మొత్తం కిరణ్ రాయలే నడిపేవాడు. ఆ కంపెనీ ఏదో దివాలా తీయడం ఏదో జరిగింది మొత్తానికి. అక్కడెక్కడో ఏదో చీటింగ్ కేసులు పెడితే అందులో ఉన్న కొంత ఏజెంట్ ఈవిడ కంపెనీ నడిపింది కాదు, మోసం చేసింది కూడా ఈవిడ వన్ ఆఫ్ ద ఏజెంట్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏజెంట్ ఈవిడ. ఈ ఏజెంట్ పని కూడా మొత్తం కిరణ్ రాయలే చేసేవాడు. అతనికి ముందే తెలుసు ఎఫ్ఐఆర్ అయ్యే, కంప్లైంట్ అయ్యే, అతనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ రోజు దాన్ని అతను అదుపుగా తీసుకొని ఆమె మీద తప్పుడు కేసుకున్న వాటిని అన్నిటి కూడా అతను చేసిన తప్పుల్ని ఈమె మీద వేసి ఆ జైపూర్ పోలీసు వాళ్ళకి కూడా ఇతనే ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వారెంట్ లేకుండా ఇమీడియట్ గా మేఘాల మీద వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి మనం చూసాం జట్వాయి కేసులో ఏ విధంగా అయితే తీసుకున్నారో ఇల్లీగల్ అని చెప్పేసి అంటున్నారో దానికంటే దారుణమైన కేసును ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈమె మీద మొత్తం తప్పుడు కేసులు ఇప్పుడు ఆమెని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడ ఉన్న మా లోకల్ లాయర్స్ కూడా పర్సూ చేస్తున్నారు. నేను కూడా ఓవర్ ద ఫోన్ పర్సూ చేస్తున్నాను. ఎందుకంటే దాన్ని రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అందులో గైడ్ లైన్స్ ఏది కూడా ఫాలో అవ్వట్లేదు. అక్కడి నుంచి వచ్చిన జైపూర్ పోలీసు వాళ్ళు ఏ ఒక్క అంశం కూడా చెప్పట్లేదు. లక్ష్మిని అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఉందా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చెప్పిన ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్స్ ఏదైనా మనం చూస్తే ఈవెన్ మీరు కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అన్లేష్ కుమార్ జడ్జ్మెంట్ ప్రకారం 41 years కంపల్సరీగా ఫాలో అవ్వాలి, 35 కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లెస్ దాన్ 7 years ఏదైతే మనకు పనిష్మెంట్ ఉంటుందో వాళ్ళే చెప్తున్నారు. లెస్ దాన్ 7 years పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ కూడా చెప్తున్నారు. అవును సార్, వాళ్ళ ఎస్పీతో కూడా మాట్లాడడం, తిరుపతి ఎస్పీతో ఆయన కూడా చెప్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరిస్తున్నారు. ఎందుకు సహకరిస్తున్నారు ఏంటనేది మాత్రము అది నిజంగా మాకు కూడా అంతుకాని ప్రశ్న. దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద శక్తి ఉందనేది మాకు అర్థమవుతుంది. నేను ఎంత వాళ్ళని వాదించినా మీరు గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. ఈ స్టేట్ లో ఉండే పోలీసు వాళ్ళు మీరు రూల్స్ ని ఫాలో అవ్వకపోతే మీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న ఒక పర్సన్ ని, సిటిజన్ ని మీరు అలా అప్పచెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదని నేను చెప్పినా కూడా పోలీసు వాళ్ళు వినట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో లెటర్ రాస్తున్నారు. ఇంకొక అంశం నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆథరైజేషన్ లేదు. ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆ జైపూర్ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు, ఆథరైజేషన్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్సాప్ లో పాస్పోర్ట్ అలానే ఆథరైజేషన్ తెప్పించుకోవడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ గా ప్రీ ప్లాన్డ్ గా చేసిన ఒక యాక్ట్ తప్పనిచ్చి రూల్ ఆఫ్ లా ప్రకారం పార్టిసిపేట్ చేస్తున్న విధంగా అయితే కాదు. ఒక ఆడబిడ్డని ఈ మైన ఏడిపించడం ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదని మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్ అండి.